సార్ నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. అంటే 7వ తారీఖు పుట్టిన వాళ్ళు, అది 7 సిరీస్. ఆ సిరీస్లో ఉన్న వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ భవిష్యత్తు అని ఒకసారి చెప్పండి సార్. మనకు చూడండి, 7వ నంబర్లో మీరు గూగుల్లో గనక టైప్ చేస్తే వరల్డ్ టాప్ మోస్ట్ నంబర్ అంటే 7వ నంబర్ని చూపిస్తుందండి. ఓకే. 7వ నంబర్కి అంత ప్రత్యేకత ఉంది. మీరు ఎంఎస్ ధోనిని చూడండి, ధోని యొక్క సిరీస్ నంబర్ 7. ఎందుకంటే తన 25లో పుట్టాడు. చాలా టాప్ నంబర్ అది. మనకు 7 కొండలు కానివ్వండి, సప్త స్వరాలు కానివ్వండి, సప్త ఋషులు కానివ్వండి, దానికి చాలా ప్రాధాన్యత ఉంది 7వ నంబర్కి. ఎందుకంటే 7 చాలా పవర్ఫుల్ నంబర్. అయితే ఎవరెవరు వస్తారు 7వ నంబర్ సిరీస్లోకి? 7, 16, 25 ఈ 3 నంబర్లో పుట్టిన వాళ్ళంతా 7 సిరీస్లోకి వస్తారు. 7 నంబర్ వాళ్ళకి ఏంటంటే అండి, 7వ నంబర్ అనేది మనకి ఈ బాడీ మాత్రమే ఉంటుందండి, హెడ్ ఉండదు. మనకు 4వ నంబర్ వచ్చేసి హెడ్, 7వ నంబర్ వచ్చేసి బాడీ. అంటే 4వ నంబర్ దగ్గర హెడ్ ఉంటుంది, 7వ నంబర్ దగ్గర బాడీ ఉంటుంది. ఇప్పుడు 7వ నంబర్కి మనకేంటి, హెడ్ లేదు. కాబట్టి 7వ నంబర్ వాళ్ళు నిర్ణయాలు వేరే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు వీళ్ళు, ఎందుకంటే హెడ్ లేదు కదా వీళ్ళకి. కాబట్టి 7వ నంబర్ వాళ్ళకు హెడ్ లేకపోయినప్పటికీ కూడా బాడీతోనే వీళ్ళు ఇంట్యూషన్ వెరీ వెరీ గుడ్ అండి. 7వ నంబర్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి వీళ్ళ వ్యక్తిగత జీవితం కానివ్వండి, వీళ్ళ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు వీళ్ళకు ముందుగానే తెలుస్తుంటాయండి. 7, 16, 25 వాళ్ళకు భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన వరం అది. ముందుగానే దాన్ని ఊహించగలరు, లేదంటే తెలిసిపోతుంది. ప్రకృతి పరంగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయి వీళ్ళకి. 7, 16, 25 వాళ్ళు మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఈ వర్క్ అవుతుందా కాదా అని అడిగామనుకోండి, వాళ్ళ నోట్ నుంచి ఇది అవుతుందంటే 100% అవుతుందండి. అంటే 7 వాళ్ళకు వాక్ శుద్ధి ఉంటుంది. 7వ నంబర్లో పుట్టిన వాళ్ళు గనక 16, 25లో గనక మెడిసిన్లోకి వచ్చారనుకోండి, వీళ్ళ చేతిలో సంజీవని యోగం ఉంటుందండి. అంటే వీళ్ళు ఏ మెడిసిన్ ఇచ్చినా రోగం తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసం బయట కూడా మనం చాలా మంది డాక్టర్లను చూసాం, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా సెట్ కాదు. కానీ ఏదైనా ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. రీజన్ ఏంటి? ఆ డాక్టర్ చేతిలో ఉండే పవర్, ఆ వైబ్రేషన్ అలా పనిచేస్తుంది. 7వ నంబర్ వాళ్ళు ఎక్కువగా చాలా ఆవిష్కరణలు చేశారు. మీరు ఆల్ సైంటిస్ట్లని చూడండి, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్ వెరీ వెరీ గుడ్ అండి. ఇటువంటి వ్యక్తుల్లో క్రియేటివిటీ చాలా బాగుంటుందండి. కొత్త కొత్తవి సృష్టించాలంటే చాలా క్రియేటివిటీ కావాలి, రీసెర్చ్ పవర్ కావాలి వీళ్ళ దగ్గర. ఇవి ఉంటుంది. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, 7వ నంబర్ వాళ్ళ దగ్గర ఎక్కువగా అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు సైకలాజికల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదో మిస్ అయింది, అంటే ఏదో తెలియని బాధ. అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళు నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్ లైఫ్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన జనరల్గా అంటున్నాం, అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని ఉంది, అలా ఉంటుంది వీళ్ళ లైఫ్. అంటే అన్నీ వాళ్ళకి అనుభవించాల్సిన వీళ్ళ చుట్టుపక్కలే ఉంటాయి, కానీ వీళ్ళు ఏవి అందుకోలేరు. అది ఎటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా, మెటీరియల్ లైఫ్ కంటే కూడా స్పిరిచువల్ లైఫ్కి అట్రాక్ట్ అవుతారండి. 7వ నంబర్ అంటే కేతు. కేతు అంటేనే భక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు భక్తి మార్గాన్ని ఎక్కువగా బై బర్త్ నుంచే ఇంట్రెస్ట్ చూపుతారు వీళ్ళు. రామ్దేవ్ బాబా 25వ తేదీ 7 నంబర్ సిరీస్. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా స్పిరిచువల్ లైన్లో బాగా సక్సెస్ అవుతారు. 7, 16, 25 తేదీలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ప్రొఫెషన్స్ పరంగా చూసుకుంటే మెడిసిన్ వైపు వెళ్ళినా సక్సెస్ అవుతారు. ఎటువంటి వాళ్ళు స్పిరిచువల్ మార్గంలో అంటే యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. ఇటువంటి ఆప్షన్ లేని వాళ్ళు ఇన్వెన్షన్స్ అంటే రీసెర్చ్ స్కాలర్స్గా కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఆర్ భక్తి, ఎన్ని స్పిరిచువల్ బిజినెస్లు ఉంటాయి కదా, పూజా స్టోర్స్, వీటిలో బిజినెస్ కానీ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి. ఫ్యామిలీ లైఫ్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. 7వ నంబర్ వాళ్ళకి ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. అదొకటి జాగ్రత్త చూసుకుంటే చాలు. వీళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు, అలా రూల్ ఏమైనా ఉందండి వీళ్ళకి? ఉంటుంది. ఎక్కువగా 7వ నంబర్కి మనకు హెడ్ లేదు కదా, 4 వాళ్ళని చేసుకుంటే కంప్లీట్ బాడీ ఏర్పడుతుంది. వీళ్ళకి హెడ్ లేదు. ఇప్పుడు హెడ్ ఉన్న వాళ్ళని చేసుకోవాలా. ఒక దగ్గర హెడ్ ఉంటుంది, ఒక దగ్గర బాడీ ఉంటుంది, ఇద్దరు కలిసిపోతే అన్స్టాపబుల్.
అంటే బ్రెయిన్ బాడీ కలిసినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా సాధించుకోగలుగుతాడు. కాబట్టి మ్యారేజ్ సిస్టమ్కి వచ్చినప్పుడు 7వ నంబర్ వాళ్ళు ఎక్కువగా 4 వాళ్ళని అట్రాక్ట్ అవుతారు కామన్ గాని. అప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. 7 వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో చాలా టాప్లోకి వెళ్తారు. 7 వాళ్ళు గనక స్పిరిచువల్ లైఫ్లో కనుక వస్తే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎంత సంపాదిస్తారో స్పిరిచువల్లో కూడా వీళ్ళు అటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా బిజినెస్లు ఉన్నాయండి స్పిరిచువల్లో కూడా. కాబట్టి భగవంతుడు మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాడో దాని పరంగా కనుక మీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోగలిగితే 100%. కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నాడు ఏరులో. MS ధోని 25 7 నంబర్. కాబట్టి స్పోర్ట్స్ వెరీ వెరీ గుడ్. యాక్షన్ ప్లాన్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఏదైనా అనుకున్నారనుకోండి వర్క్ ఇమ్మీడియట్లీ చేసేస్తారు. నో డిలే అండ్ నో లేజినెస్. వీళ్ళ దగ్గర వాక్ శుద్ధి ఉంది కాబట్టి మనం అనుకుంటే అయిపోతుంది. ఇది 7వ నంబర్ సిరీస్ అండి. అంటే 8వ తారీఖు పుట్టిన వాళ్ళు ఆ సిరీస్ 8 సిరీస్ అండి. మనకు 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళంతా 8లోకి వస్తారు. 8, 17, 26 వీళ్ళంతా 8 సిరీస్ లోకి వస్తారండి. 8 సిరీస్ అంటే ఏంటి? శని. చాలా మంది 8 అంటే భయపడతారు, శని అంటే భయపడతారు. మాకు అష్టమ శని ఉందని అండి, చాలా కాలం నుంచి ఉందని భయపడుతుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. భారతదేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారు 8లోనే పుట్టారు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణని వెళ్తున్న రేవంత్ రెడ్డి గారు 8లోనే పుట్టారండి. కాబట్టి 8 అంత ప్రమాదం ఏం కాదు. కాకపోతే కొంత స్ట్రగుల్ అయితే ఉంటుందండి. 8 నంబర్ అంటే సింపుల్గా ట్యాగ్ లైన్ గుర్తు పెట్టుకోండి, స్లో సెటిల్మెంట్ అండ్ స్లో డెవలప్మెంట్. సక్సెస్ అవుతారు కానీ స్లోగా సక్సెస్ అవుతారు. స్లోగా సక్సెస్ అవుతారు. 41 ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతారు. మీరు ఎవరైనా చూసుకోండి, 8, 17, 26 తేదీలో పుట్టిన వాళ్ళు 41వ సంవత్సరం వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 41 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. 8వ నంబర్లో పుట్టిన వాళ్ళు హార్డ్ వర్క్ పీపుల్ అండి. సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే వీళ్ళే. వీళ్ళు చేసే హార్డ్ వర్క్ ఇంకా ఎవరు చేయరు. చాలా వరకు మనకి ఎక్కువగా లేబర్స్ వీళ్ళంతా 8 నంబర్ సిరీస్కి చెందిన వాళ్ళు. కాబట్టి కష్టంతో లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేయగలుగుతారు. సక్సెస్ లేదు వీళ్ళకి. 8 వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, కష్టే ఫలి. 100% కష్టంతోనే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. మరి మోడీ గారు 8లో పుట్టారు కదా. మోడీ గారి 8, కేసీఆర్ గారి 8, రేవంత్ రెడ్డి 8, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8. అదేవిధంగా మనకు మన్మోహన్ సింగ్ గారు కూడా 8. మళ్ళీ వీళ్ళంతా టాప్లోకి వెళ్ళారు కదా. ఎప్పుడు వెళ్తారు? 41 ఇయర్స్ తర్వాత వెళ్తారు. 8 నంబర్లో మనీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. 8 నంబర్ వాళ్ళని ఎక్కువగా పిస్నారీలు అంటారండి. కానీ వీళ్ళు పిస్నారీలు కాదు, మేనేజ్ చేస్తారు. చూసే వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళు డబ్బు సరిగా ఖర్చు పెట్టడం లేదు, చాలా పిస్నారీగా ఉంటారు. వాళ్ళేమో మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఈ ఖర్చు చేయమంటే ఎలాగో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయరండి. ఒక పట్టిక రాసుకుంటారు, ఒక టేబుల్ రాసుకొని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఒక లెక్క ప్రకారం ఖర్చు పెడతారు. కాబట్టి 8, 17, 26లో మనీ మేనేజ్మెంట్ వెరీ గుడ్, హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులు లైఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత. వాళ్ళు ఎక్కువగా ఈ లా మీద చాలా నమ్ముతారు, అంటే నీతి న్యాయాన్ని బాగా నమ్ముతారు. 8వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఫ్రాడ్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు. వీళ్ళు ఎటువంటి ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అవుతారు? 8వ నంబర్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళు లా కానివ్వండి, టాప్ మోస్ట్ జడ్జీలు, లాయర్లు దీంట్లో వాళ్ళే అండి. CA కానివ్వండి, ఇప్పుడు చాలామంది CA ఫ్యాషన్ అయిపోయింది. CA చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి, అగ్రికల్చర్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, అదేవిధంగా షూ బిజినెస్ అండి, అంటే లెదర్ ఇండస్ట్రీ, షూ బిజినెస్, అదేవిధంగా ఐరన్ హార్డ్వేర్ ఉంటుంది కదా, మనకు ఆల్ ఐరన్ షాప్స్ కానీ హార్డ్వేర్ అంతా 8 వాళ్ళకే. ఇప్పుడు మనకు ఆయిల్ బిజినెస్ ఉంది చూడండి, మనకు శనికి తైలాభిషేకం అంటారు చూడండి, అంటే శని అంటే 8, తైలం అంటే 8, కాబట్టి శనికి తైలాభిషేకం, ఆయిల్ బిజినెస్, పెట్రోల్, ఇవన్నీ వీటికి సంబంధించినవే. ఈ బిజినెస్ లో కనుక చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. మ్యారేజ్ విషయం అండి, మ్యారేజ్ తొందరగా అవుతుంది అంటారా? మ్యారేజ్ కాదండి, కొంత డిలే అవుతుందండి. మ్యారేజ్ డిలే అవుతుంది. వీళ్ళు ఎక్కువగా 1వ నంబర్ని చేసుకోకూడదు, 2వ నంబర్ సిరీస్ని చేసుకోకూడదు. 8వ నంబర్ వాళ్ళు అంటే 1, 10, 19, 28 చేసుకోకూడదు. అదేవిధంగా 2, 11, 20, 29 వాళ్ళని చేసుకోకూడదు. ఎవరిని చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగా కలిసి వస్తుందంటే 5వ నంబర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 5, 14, 23 వాళ్ళని చేసుకోవచ్చు. 6, 15, 24 చేసుకోవచ్చు. 3,
12, 21, 30 వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ గుడ్ మ్యారేజ్ లైఫ్. 8వ నంబర్ వాళ్ళు మీరు ఎవరైనా చూడండి, ఆఫ్టర్ మ్యారేజే చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి లక్ అనేది వాళ్ళ భార్య ద్వారానే కలిసి వస్తుంది. అదే భర్త అయితే అండి వాళ్ళకు మిస్సెస్ ద్వారా కలిసి వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఆపోజిట్ గా బాగా ఆఫ్టర్ మ్యారేజ్ అందుకోసం చెప్పింది. అంటే భార్య ద్వారా అన్నారు అంటే భర్తకి భార్య ద్వారా కలిసి వస్తుంది. భార్యకి అయితే భర్త ద్వారా వస్తుందండి. భార్య అయితే భార్య భర్తలు ఎవరైనా సరే పెళ్లి ద్వారా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఈ సిరీస్ వాళ్ళకి. ఓకే ఓకే. కాబట్టి 8వ నంబర్ ఒకటే ట్యాగ్ లైన్, కష్టాన్ని నమ్ముకోండి సక్సెస్ అవుతారు. స్లోగా ఉంటుంది సార్ అది సక్సెస్. ఎందుకంటే 8th ప్లానెట్ స్లో ప్లానెట్ కాబట్టి లైఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్ చేయడం ద్వారా 100% సక్సెస్ అవుతారు. ఈ రోజు మనం 7వ సిరీస్ 8వ సిరీస్ తెలుసుకున్నాం అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మిగతా విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి.